సో, రవితేజ గారితో చేయాల్సిన సినిమా ఇది. సో, ఏం జరిగింది? అంటే యాక్చువల్గా ఏంటంటే అది కొంచెం మా బడ్జెట్లో అవి ఎలా ఉంటుంది ఏంటి అనే దాంట్లో వచ్చిన డిస్కషన్లలో ఇనిషియల్ టేక్ ఆఫ్ దగ్గరే ఒక డిస్కషన్ దగ్గర ఆగింది అంతే. సో, క్రియేటివ్‌గా కూడా ఏదో చిన్నపాటి డిఫరెన్సెస్ అస్సలు వచ్చినాయి. లేదు, రవితేజ గారికి మాకు అసలు ఆయన సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ డెఫినెట్గా నేను ఆయనతో మళ్ళీ సినిమా చేస్తాను. సో, 'జాట్' అనే సినిమా రవితేజ గారితో చేస్తే ఇలాగే ఉండేదా? లేకపోతే ఏదైనా వేరేగా ఉండేదా? ఈవెన్ ఏదైనా సరే స్క్రిప్ట్ హీరో బాడీ లాంగ్వేజ్ నుంచి హీరో ఒకన్న ఇమేజ్ నుంచి బేసిక్ స్క్రిప్ట్ మారుతుందండి డెఫినెట్గా. ఓకే. అది ఒక్కొక్క ఆ హీరోకి ఎలా యాప్ట్గా ఉంటుంది అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సీన్ డిజైన్ చేసుకోవటం, డైలాగ్స్ కానీ. సో డెఫినెట్గా డైమెన్షన్ మారుతుంది. సో, 'క్రాక్' దగ్గర నుంచి చూస్తే గోపీచంద్ గారు ఒక సక్సెస్ ఫార్ములా కనిపెట్టినట్టు అనిపిస్తుంది. సినిమాలో టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్‌గా చేయడం, యాక్షన్ మీద బాగా ఫోకస్ చేయడం, అండ్ హీరోని బాగా చూపించాలనేది, ఈ 3 ఫ్యాక్టర్స్‌ని బలంగా పట్టుకుని అదొక యూఎస్‌పీ కింద క్రియేట్ చేసుకున్నారు. అయ్యే వర్క్ అవుతుంది మొత్తం. ఇప్పుడు ఇప్పుడు 3 సినిమాల్లో కూడా అయ్యే వర్క్ అయింది. ఏంటి ఆ ఐడియా, దానికి థాట్ ఏంటి అసలు? థాట్ అంటే ఏం లేదండి. క్రాక్ నిజంగానే నన్ను చాలామంది అన్నారు క్రాక్ తర్వాత నుంచి గోపి సినిమాలు మారినాయి, గోపి ఆలోచన మారింది అని. నేను కూడా యాక్చువల్గా నాకు బేసిక్గా నాకు యాక్షన్ సినిమాలు ఎవరు నేను బేసిక్గా. నాకు ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు డాన్స్ సీను యాక్షన్ ఉంటుంది, బాడీగార్డు యాక్షన్ ఉంటుంది, బలుపు యాక్షన్ ఉంటుంది, పండగ చేసుకోలో కూడా యాక్షన్ ఉంటుంది, విన్నర్లో కూడా యాక్షన్ ఉంటుంది. బట్ వీటన్నిటిలోనూ ఒక ఎంటర్టైన్మెంట్ మిక్స్ అయి ఉంటుంది ఎక్కువ. సో రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్సే అంటున్నారు ఏం చేసినా. ఇది కాదు, మనం మన రూట్స్లో నుంచి ఎందుకు వెళ్ళకూడదు? మన రూట్స్లో నుంచి ఇప్పుడు ఒక తమిళ్ సినిమా పరుత్వీరన్ సినిమా గురించి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు, ఇంకొక సినిమా గురించి చాలా రూటెడ్గా ఉంది అంటున్నారు, ఇంకొక సినిమా ఇలా ఉంది అంటున్నారు. అవును, ఎందుకు మనము మన చూసిన సిచ్యువేషను, మన దగ్గర ఉన్న బ్యాక్డ్రాప్, మనం పెరిగిన ఇన్సిడెంట్లు తీసుకొని ఒక రియలిస్టిక్ అప్రోచ్ తోటి ఒక కమర్షియల్ సినిమా వెళ్తే ఎలా ఉంటుంది అనుకొని చేసిన సినిమా క్రాక్. అంటే దాన్ని రూట్స్లో నుంచి తీసుకోవడం, అంటే నీకు అక్కడ జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ కానీ క్యారెక్టర్స్ కానీ అవి తీసుకొని దాన్ని వెరీ స్ట్రాంగ్గా పోర్ట్రేట్ చేస్తూ దానికి కమర్షియల్ యాంగిల్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఏదైతే ఉందో హీరోయిజం ఎలివేట్ చేస్తూ చేద్దాము అని డిసైడ్ అయ్యి చాలా స్ట్రాంగ్గా చేసిన సినిమా క్రాక్. ఆ క్రాక్ సినిమా తర్వాత నుంచి నన్ను నేను సినిమాని చూస్తున్న విధానం కూడా మారింది. అప్పటి వరకు నేను కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఫోకస్లో ఉండేవాడిని. అక్కడి నుంచి నేను ఎంటర్టైన్మెంట్ తగ్గి కొంచెం ఈ యాంగిల్లోకి షిఫ్ట్ అయిన దగ్గర నుంచి నేను ఒక మూడు పాయింట్లు వెరీ స్ట్రాంగ్గా పట్టుకున్నాను. అంటే పట్టుకోవడం అంటే నేను దాని మీద ఎక్కువ ఇచ్చేసాను. మీరు గమనిస్తే క్రాక్ కానీ, వీరసింహారెడ్డి కానీ, జాట్ కానీ ఫిమేల్ క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అవును, మూడు సినిమాల్లో. అవునవును. సో మీకు ఆ ఫిమేల్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా పెట్టుకుంటే డెఫినెట్గా మీకు కొత్త డైమెన్షన్ వస్తుంది. అవును, నీకు చూసే స్క్రిప్ట్లోనే ఒక కొత్త డైమెన్షన్ రావడానికి ఛాన్స్ ఉంది అని నేను స్ట్రాంగ్గా నమ్మాను. తర్వాత నాకు కూడా కోవిడ్ తర్వాత సినిమాలు థియేటర్కి వచ్చే ఆడియన్స్ మీకు బాగా గమనిస్తే, నేను క్రాక్ రిలీజ్ అయ్యే టైంకి అసలు వన్ ఇయర్ లాక్డౌన్ వచ్చింది. అవును, ఆ 1 ఇయర్ లాక్డౌన్లో నాకు చాలా మార్చిలో వచ్చింది లాక్డౌను, అండ్ ఆల్మోస్ట్ జనవరి 9th రిలీజ్ అయింది క్రాక్. ఈ టైంలో చాలామంది ఇంకా థియేటర్లు ఉండవు ఈ 9 monthsలో, ఇంకా అసలు ఇంకా ఓటీటీలో ఆ 9 నెలల్లో అన్ని నెట్ఫ్లిక్స్, అమెజాన్లో అన్నీ చూసేస్తూ ఉన్నారు జనాలు. ఇక థియేటర్కి జనాలు రారు. ఇలాంటి టైంలో నేను చాలా
నేను చాలా స్ట్రాంగ్గా నమ్మాను, మా హీరో కూడా నమ్మారు, రవితేజ గారు. మాకు మధ్యలో ఓటీటీలో అంటే సినిమాని ఓటీటీలో రిలీజ్ చేద్దామని ఇలా ఆఫర్స్ రకరకాలుగా వచ్చినాయి. లేదు, ఇది 70mm ఫిలిము, ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఫిలిము, దాన్ని నమ్మే నేను చేశాను ఈ సినిమాని పర్టికులర్గా. ఎందుకంటే నేను అప్పుడే రూట్ మార్చుకొని చేసుకున్న స్క్రిప్ట్ ఇది. వెరీ స్ట్రాంగ్గా ఇది థియేటర్ దగ్గర వర్కౌట్ అవుతుంది అంటే చాలా ప్రెజర్స్లో నుంచి నేను స్ట్రాంగ్గా నిలబడి, లేదు ఇది థియేటర్కి రావాల్సిందే అని చెప్పి క్రాక్ వచ్చా. ఆ టైంకి 50% ఆక్యుపెన్సీ, సీటు వదిలి సీటు. ఆ టైంలో వచ్చినప్పుడు ఇండియా మొత్తంలో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఫస్ట్ వచ్చిన ఫిల్ము, అది కూడా బ్లాక్ బస్టర్ ఫిల్ము, జనాలంతా థియేటర్కి తీసుకొచ్చిన సినిమా ఇది. అప్పుడు ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్, ఓకే మనం నమ్మిన కంటెంట్ జనాలకి ఇష్టపడుతున్నారు అని ఆ స్ట్రాంగ్ బిలీఫ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అది ఆ రిఫ్లెక్షన్ వీరసింహారెడ్డి కానీ, జాట్ కానీ, నెక్స్ట్ నేను చేయబోయే సినిమాలు కానీ. సో టెక్నికల్గా కూడా మారారు మీరు. కొన్ని బ్లాగ్స్ ఏంటంటే అసలు ఇంకా లైటింగ్తో కానీ లేకపోతే చాలా స్పెషల్గా డిజైన్ చేయించుకుంటున్నారు. అదేం టెక్నికల్గా ఆ చేంజ్ ఎలా వచ్చింది మీలో? అంటే మీరే ఏమన్నా నేర్చుకున్నారా లేకపోతే అలాంటి టెక్నీషియన్స్ని పిక్ చేసుకుని? అంటే బేసిక్గా అండి మనం అప్డేట్ అవుతూ ఉంటాం. ప్రతి సినిమా మనకు ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. నాకు అలానే ఒక్కొక్క డిఫరెంట్ టెక్నీషియన్స్తో మనం పనిచేస్తున్నప్పుడు ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకు క్రాక్ చేసేటప్పుడు. బస్ స్టాండ్ ఫైట్ ఒకటి ఉంటుంది. అవును, అసలు సూపర్ ఫైట్, ఎక్స్ట్రాడినరీ లైటింగ్ స్కీమ్ తోటి మొత్తం సిల్అవుట్లో ఉంటుంది ఫైట్. హీరో అసలు కనిపించడు. అది ఒక నిజంగానే ఒక ఎక్స్పెరిమెంట్ అది. అట్లా ప్రతి సినిమాకి ఒక అప్డేట్ అవుతూ ఉంటాం. అక్కడ ఉన్న టెక్నీషియన్స్, క్రాక్కి జీకే విష్ణు, తర్వాత వీరసింహారెడ్డికి, జాట్కి రిషి పంజాబీ. సో వీళ్ళతోటి ఇప్పుడు మంచి ర్యాపో ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనము చూస్తూ ఉంటాం, ఇప్పుడు అందరూ అప్డేట్ అవుతూ ఉన్నారు. వరల్డ్ సినిమా చూస్తున్నారు, నెట్ఫ్లిక్స్, అమెజాన్ చూస్తూ ఉన్నారు. టెక్నికల్గా చాలా ముందుకు అప్డేట్ అవుతూ ఉన్నారు, అప్గ్రేడింగ్ ఉంది. సో మనం కూడా లెర్నింగ్ అండి. ప్రతిరోజు నేను ఏదో ఒక ఫిల్మ్ చూస్తాను నైట్, దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకోవటం. ఓకే, వాళ్ళ షార్ట్ కంపోజిషన్ ఎలా ఉంది, ఏంటి వాళ్ళ మేకింగ్ ఎలా ఉంది, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, ప్రతిరోజు లెర్నింగ్ అండి ఇది. సో అలా సినిమాకి నేర్చుకుంటూ